రే సాయి, హారిక వచ్చిందా? పోనీ ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడే కదా అడిగావు, అప్పుడే అలాగొస్తుంది. అవునులే, కరెక్టే. పోనీ ఇప్పుడు వచ్చి అలా కాదురా, వస్తే చెప్తావేమోనని. అవునరా, హైకి వచ్చిందంట, చెప్పనే లేదు. పోనీ చెప్పానే అనుకో, అమ్మో వీడికి వచ్చింది నాకు రాలేదని నువ్వు ఫీల్ అవ్వవా? చెత్తదవా, నేనెందుకు రాలనుకుంటాను? ఫ్రెండ్ ఎవరే? ప్రతి ఫ్రెండ్ కొలీగ్ కాదు, ప్రతి కొలీగ్ ఫ్రెండ్ కాదు. అంటే ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ కదా? నువ్వు నా కొలీగ్ కదా? సర్లే, ఇందాకే హారిక అక్కడ బైక్ పార్క్ చేసింది. ఫ్రెండ్ అయితే చెప్దాం అనుకున్నా, కొలీగ్ అన్నావుగా, ఎందుకులే. రే చెత్తన ఉడిగా, ఎందుకులా చెప్పలేదు? ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. అరే నాకు అవసరమేరా. సరే హారిక ఏ డ్రెస్ వేసుకుంది? కలర్ 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 వైట్. వైట్. పొద్దున్న లోపల పోయేలాగా ఉన్నాడు అదవా, ఈడి ఆత్రం. చి హారిక, భార్గవ్, ఓ నా బుజ్జి బండ బేబీ. ఇది ఎక్స్పెక్టేషన్, రియాలిటీ ఇది కాదు. వెళ్ళండి వెళ్ళండి. సో ఇది రియాలిటీ. మీ అందరిలో కొందరిలాగా నేను కూడా వన్ సైడ్ లవర్ని. మెరిసే నయనాలే నిసిలో వెలిగే కిరణాలే, ఎగిసే నీ కురులే నదిలో కదిలే అలలేలే, నాలో పొంగే ఆశ నీవై నాలో చేరావే, నీలో శ్వాసే నేనై నిన్నే చేరానే, నిన్నే చూస్తే నా కను పాపే లోన మురిసేనే, నీతో ఉంటే చాలంటోందే నా మనసే. అమ్మా చెప్పు. నాన్న, ఇవాళ నీ రాశి ఫలాలు చూసావా? ఉంటానా పోతానా? ఏంట్రా మాటలు పొద్దుపోతుంది. అయితే ఉంటానన్నమాట. సరే చెప్పేది విను. తూర్పు వైపు తిను, పడమర వైపు పడుకో, దక్షిణం వైపు. దక్షిణం వైపే చూస్తున్నాను, కానీ ఆ అమ్మాయి చూడట్లేదు. అమ్మాయా? ఎవరా అమ్మాయి? అమ్మాయి కాదు, ఏదో చెప్తున్నా. బాయ్. అమ్మో అమ్మో బాబోయ్. రే నీకు మర్చిపోయి చెప్పడం, టీసీఎస్లో ఆఫర్ వచ్చిందిరా, 7 lakhs ప్యాకేజ్. ఓడ్డీ అమ్మా, కంగ్రాట్స్ రా. అయితే ఎప్పుడు వెళ్తున్నావు? వెళ్ళట్లేదురా, అంటే ఇక్కడ హారికని చూస్తూ తను ఫాలో అవుతూ లైఫ్లో నాకు కొన్ని మిస్ అవ్వాలని లేదురా. సరిపోయింది. తనకు డబ్బే అడ్డు వస్తుందంటే నాకు డబ్బు కూడా అక్కర్లేదు. సంక్రాంతికి పోవడానికి 100 కారణాలని స్వాతి బుక్లో రాశారు, చూడలేదా? సారీరా, మా ఇంట్లో ఏనాడు మాత్రం వస్తుంది. రేయ్ చెత్తదో, క్రష్ అని నువ్వు క్రష్ అయిపోవడం కాదు, ముందెళ్ళి కన్ఫెస్ చేయి. అసలే పాప చాలా బాగుంది. ఎవడైనా గుంజుకు వెళ్ళిపోయాడు అనుకో, నువ్వు తర్వాత గింజుకున్నా తిరిగి రాదు. ఆలోచించుకో, నీ ఇష్టం. ఈసారి మళ్ళీ ఎర్రరా? ఏంటిది, ఎంత చేసినా సాల్వ్ అవ్వట్లేదే. హాయ్. హాయ్. అదే డెవలప్మెంట్ టీం వాళ్ళు చెప్పారు మీకేదో బగ్స్ ప్రాబ్లం వస్తుందని. ఓ యా, భార్గవ్ రైట్? యా యా, ఇందాక నుంచి చూస్తున్నా, అన్ని ఎర్రర్సే వస్తున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. కెన్ ఐ? నా ఎదలో వినిపించే సవ్వడి నీదేలే, నీ నవ్వుల కిలకిలలే, ఆ కోయిల సరిగమలే, నీ కురులల పరిమళమే, గంధపు కాలులులే, నీతో గడిచే కాలమే ఓ హాయల్లే మారినే, నన్నే విడిచి ప్రాణమే నీ
శ్వాసల్లో చేరనే మెరిసే నయనాలే నిసిలో వెలిగే కిరణాలే ఎగిసే నీ కురులే నదిలో కదిలే అలలేలే సో కాఫీ హా, చాలో దెన్ లెట్స్ మూవ్. సో అలా తంతే ఇక్కడికి వచ్చి పడ్డాను అనమాట. సో మనం ఇన్ని రోజులు ఒకే ఆఫీస్ అయి ఉండి కూడా మాట్లాడుకోలేదు. సో స్ట్రేంజ్ కదా. పోనీలే, ఇక నుంచి రోజు మాట్లాడతా. నిజంగానా? హా. ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అంటూ ఏముంటాయి, నాకు ఇక్కడ అంత పెద్ద ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. సో ఖాళీయే. ఫ్రెండ్స్ లేరంటావేంటి? నేను ఫ్రెండ్ కాదా? హా? నేను ఉన్నాను కదా. ఈవినింగ్ పబ్కి వెళ్దామా? ఒక్క నా ఒంటరి దారులలో నీ స్నేహము దొరికెనులే నా కలలకు పిరిపోసిన వేలుపు నీవేలే నీతో గడిచే కాలమే ఓ హాయల్లే మారనే నన్నే విడిచి ప్రాణమే నీ శ్వాసల్లో చేరనే మెరిసే నయనాలే నిసిలో వెలిగే కిరణాలే ఎగిసే నీ కురులే నదిలో కదిలే అలలేలే. అదిగో వచ్చేసా, ఇంటికి వచ్చేసా. వచ్చేసిందా? ఆ మందులో ఇంకేం కలిపారు? గ్రేప్స్ ఏదో ఒకటిలే. కాకుండా. మెల్లగా అది అమ్మా. ఉఫ్. అమ్మ. ఇదిగో. అబ్బా. హే, Huh? you're such a nice guy. So sweet of you. మనకి ఇష్టమైన వాళ్ళతో ఫ్రెండ్గా ఉండడం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కొన్నిసార్లు అంతే నరకంగా కూడా ఉంటుంది. కానీ మన మగ బతుక్కి ఈ తిప్పలు తప్పదు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఎక్కడున్నాను? చిత్తూరు జిల్లా పుత్తూరు తాలూకా మధ్యలో రేణిగుంట. గుడ్ మార్నింగ్. హాయ్. సారీ, నైట్ కొంచెం ఎక్కువ తాగేశాను కదా. అలా ఏం లేదులే, ఎందుకంత ఫార్మల్గా ఉంటావు నాతో? నువ్వేమనుకోనంటే నీకు ఒకటి చెప్పొచ్చా? నీకు బైక్ తోలడం సరిగ్గా రాదు కదా. యాక్చువల్లీ నాకు డబుల్స్ అంతగా రాదు, ఎప్పుడు సింగిల్గా తోలేవాను కదా. సో కొంచెం కొత్తగా అనిపించింది. నేర్చుకోవాలమ్మా. రేపు పొద్దున్న పెళ్ళయ్యాక మీ ఆవిడ నిన్ను ఎక్కించుకొని తోలితే బాగోదు కదా. ఏమో, అమ్మాయిలు తోలకూడదని రూల్ ఎక్కడైనా ఉందా? అదిరిపోయింది. ద బెస్ట్ కాఫీ అంటే ఇదే తెలుసా? నీకు నిజంగానే నచ్చిందా? హా. నువ్వేమనుకోనంటే నీకు ఒకటి చెప్పనా? అది కాఫీ కాదు, చాయ్. యాక్చువల్లీ నాకు టీకి కాఫీకి తేడా సరిగా తెలీదు. ఓ ఓ, ఇది మనకన్నా తింగర బుచ్చిలా ఉంది. ఇక్కడ నువ్వు ఒక్కడవే ఉంటావా? అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. గర్ల్ ఫ్రెండ్సా? మనకు అంత సీన్ లేదు. నిజం చెప్పు, నీ లైఫ్లో ఏ అమ్మాయి లేదా? ఉంది కానీ లేదు. అదేంటి? అంటే చెప్పాలనుకుంటాను కానీ చెప్పలేను. కైండ్ ఆఫ్ వన్ సైడ్ లవ్ అనమాట. మీ అబ్బాయిలందరూ ఇంతేనా? అన్ని లోపలే దాచుకుంటారు. నీకోటి చెప్పనా, అమ్మాయిలకి నీలా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకంటే కన్ఫ్యూజ్ చేసే వాళ్ళంటేనే ఇష్టం. అవునా? అయితే హారిక, ఓ షిట్. అరే, నన్ను ఒకసారి అర్జెంట్గా హాస్టల్ దగ్గర డ్రాప్ చేయవా? ఓకే. పద త్వరగా. నా ఒంటరి దారులలో నీ స్నేహము దొరికెనులే నా కలలకు పిరిపోసిన వేలుపు నీవేలే నీతో గడిచే కాలమే ఓ హాయల్లే మారనే నన్నే విడిచి ప్రాణమే నీ శ్వాసల్లో చేరనే మెరిసే నయనాలే నిసిలో వెలిగే కిరణాలే ఎగిసే నీ కురులే నదిలో కదిలే అలలేలే.
అటు ఇటు అని బోలెడు తిరిగేసాంరా. వెరీ నైస్ గర్ల్. అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారేట్రా? ఏదో అలా. మరి అంత ఫ్రెండ్స్ అయినప్పుడు అమ్మాయి కంపెనీ మారిపోతుందని తెలీదా? కంపెనీ మారిపోతుందా? అందుకే బోల్డ్ సార్లు చెప్పరా 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 అని. నువ్వేనో ఇప్పటికీ పోయిందేం లేదు, వెళ్ళి కన్ఫెస్ చేయి. ఓకే అందనుకో, కలిసి పార్టీ చేసుకున్నాం. నో అందనుకో, బాటిల్ తెస్తాను, షేర్ చేసుకున్నాం. ఏమంటాం? ఈడు మారడు. హలో, హా భయ్యా, సరే వెయిట్ చేస్తున్నాను. హాయ్. హాయ్. ఆఫీస్ మారిపోతున్నావు అంట, చెప్పనే లేదు. ఓ షిట్, అరే యార్, ఐఎమ్ సో సారీ. యాక్చువల్లీ వాళ్ళు మంచి ప్యాకేజ్ ఇస్తా అన్నారు, సో తప్పలేదు. పర్లేదులే, మంచి ప్యాకేజ్ వచ్చినప్పుడు వెళ్ళాలి, తప్పదు. యా, ఇట్ వాజ్ నైస్ స్పెండింగ్ టైమ్ విత్ యూ. సేమ్ హియర్. అన్నీ గుర్తొస్తున్నాయి. ఆ రోజు కాఫీని చాయ్ అన్నాం, పబ్లో నాతో డ్యాన్స్ చేయించడం, అలా బుజ్జిగా నా ఇంట్లో పడుకోవడం, అన్నీ గుర్తొస్తున్నాయి. నాకు గుర్తొస్తున్నాయి నీ డ్రైవింగ్ సెన్స్. అబ్బా, నువ్వు ఇంకా దాన్ని మర్చిపోలేదా? ఏదో నేను పడేసినట్టు ఎందుకు మాటి మాటికి అదే గుర్తు చేసుకుంటావు? హలో, జస్ట్ మిస్, ఇంకొంచెం ఉంటే పడిపోయేదాన్ని. జోక్గా అన్నానులే, ఫీల్ అవ్వకు. సర్లే. అవును, ఎక్కడ జాబ్? పూణే, 2 వీక్స్లో జాయిన్ అవ్వాలి. పూణే. ఓకే. ఓకే. ఏమైనా చెప్పాలా? చెప్పు. ఐ మిస్ యూ. ఐల్ మిస్ యూ టూ. హలో, హా భయ్యా, భయ్యా వస్తున్నాను. క్యాబ్ వచ్చింది, ఐ హ్యావ్ టు లీవ్. బాయ్. బాయ్, జాగ్రత్త. సరే. బాయ్. బాయ్. ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ అనే జబ్బుతో మీలో కూడా చాలామంది ఉన్నారని తెలుసు. మీ అందరికీ మందు లేదని కూడా తెలుసు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, లైఫ్లో వన్ సైడ్ లవర్కి మించిన షాజహానే లేడు. రే, నువ్వు జాబ్ రిజైన్ చేసావా? అవునరా. ఎందుకురా? పూణేలో జాయిన్ అవుదామని. ఆ అమ్మాయి పూణే వెళ్ళిపోయిందని నువ్వు కూడా పూణే వెళ్ళిపోతావా? ఇదెక్కడ వన్ సైడ్ లవ్ రా మావా.